జీవితంలో ఎదురవుతూ ఉన్నటువంటి శ్రమలను బట్టి కొన్నిసార్లు మనసులోనికి అనుమానం వస్తుంది. దేవుడు అసలు ఉన్నాడంటావా అని. రెండవది, దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదా అని. ఈ రెండింటినీ కూడా గుర్తుపెట్టుకో. దేవుడు ఉన్నాడు అనేది నిజం, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేది కూడా అంతే నిజం. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి లోబడకుండా బ్రతికేటువంటి మనుషులతో మనము స్నేహాన్ని, సంబంధాన్ని కలిగి ఉండకూడదు. స్నేహాన్ని కలిగి ఉండకూడదు, వాళ్ళతో సంబంధాలు కూడా కలిగి ఉండకూడదు. అలాగూ ఉండినప్పుడు ఏమవుతుందనంటే అనవసరమైన కష్టం మన మీదకి వచ్చి పడుతూ ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడనంటే, ఒక దుష్టుడైన వాడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాడితో శుభమని చెప్తే వాని పాపములు మనకు కూడా భాగము వస్తుందంట. అందుకని మన నోటితో ఎవరంటే వాళ్ళకి శుభము, మంచిది నాయనా, నీకు మంచి జరుగుద్ది నాయనా, దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా అనే మాట మనం అనకూడదు. అదేమిటి, ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించడం కూడా తప్పేనా అంటారేమో. తప్పు కాదు, కానీ కొన్ని విషయాల్లో తప్పే. ఈ లోక సంబంధమైన మనుషులతో స్నేహాలు చేసి నోటితో మాట్లాడిన మాటలను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈరోజు చాలామంది పోగొట్టుకుంటున్నారు. పనికి మాలిన వాళ్ళు కొందరు ఉంటారు. ఏముందిలేండి, ఊరికే స్నేహం చేస్తున్నాం, వాళ్ళకి మన సొమ్ము ఏమన్నా పెడతామా, వాళ్ళ సొమ్ము మనం ఏమైనా తింటామా, ఏముంది ఊరికే కాసేపు కూర్చుని మాట్లాడుతున్నాం అని అంటారు. మనకి ఆ సంబంధం కూడా ఉండకూడదు. లోకములోను పాపములోను ఉండే వాళ్ళతో ఈ రకమైన సంబంధ బాంధవ్యాలు మనకు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి బాగా. దేవుని వాక్యం ఏమని బోధిస్తోంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారనంటే లంచగొండి పనులు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులైతే లంచగొండి పనులు చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళైతే మోసపూరితంగా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం స్నేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. రాణిమ్మ గారు వీరు కొరగొండ నుంచి రావడం జరిగింది. ఈమెకి వెన్నులో బోన్స్ అరిగిపోయినటువంటి పరిస్థితి కారణంగా విపరీతమైన నొప్పి, బాధ పడుతూ ఉండేవారట. అయితే నమ్మికతో నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనగా దైవజనులు తైలం పోసి అభిషేకించగా వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజూర పండును నేను విశ్వాసంతో తింటూ ఉండగా దేవాది దేవుడు నెల నెల జరుగుతూ ఉండగా నాకున్న నొప్పి, బాధ తీసివేశాడు. ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను యథావిధిగా నా పనులన్నీ కూడా నేను చేసుకోగలుగుతున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేశాడు, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి రాణిమ్మ గారు సాక్ష్యం పంచుకోవడం మాత్రమే కాకుండా ఒక కార్యక్రమం, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంకమ్మ గారు వీరు, ఈమెకి 6 మాసాలుగా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారట. అయితే నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించారు. ఆ మరుసటి నెలలో ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటానని తీర్మానం చేసుకుని ఉన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా 6 మాసాలుగా తనను బాధిస్తున్నటువంటి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఏదైతే ఉందో అది నివారణ అయిపోయింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వీరున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా అంతా కూడా మార్చబడి ఉన్నది. ఆ మరుసటి నెలలో తాను తీర్మానం చేసుకున్న ప్రకారంగా టీవీ కార్యక్రమానికి వీరు స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. దేవునికే మహిమ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం.
వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.